ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత మనకి జీవితంలో చేయాల్సినటువంటి కర్తవ్యం మీద ఒక గొప్ప భరోసా మనకిస్తోంది, మంచి ధైర్యాన్ని మనకిస్తోంది. ఎవరైనా సరే తమకి ఏర్పడ్డ పని అది మిగతా వాళ్ళ దృష్టిలో అల్పమైన పనా, మధ్య రకమైన పనా, అదేదో ఉత్తమమైన పనా, ఏదో దేవుడు పూజ చేయడం అంటే ఉత్తమం, తుడవడం అంటే ఏదో అధమం, ఏదో పాత్రలు శుద్ధి చేయడం అంటే గిన్నెలు తోవడం లాంటివి అయితే అది మరీ ఏదో ఇంకా అంతకంటే చిన్న పని, గేట్ కీపింగ్ అంటే అది ఇంకా చిన్న పని, ఎక్కడో ఒక చోట ఒక పెద్ద ఆఫీసులో కూర్చుని ఏసీ రూమ్లో పనిచేయడం అంటే అదొక ఉత్తమమైనటువంటి అతి గొప్ప పని. ఈ రకమైనటువంటి దృష్టి ఈ రోజుల్లో చాలామందిలో ఉంది. ముఖ్యంగా మన దేశంలో వాళ్ళకి, బహుశా విదేశాల్లో ఆ రకమైన భావన ఉంటుంది అని మేము అనుకోం. ఎందుకంటే అక్కడ ఆఫీసులో చీఫ్ మేనేజర్గా ఉండేటువంటి వ్యక్తి అయినా, లేదు గేట్ కీపర్గా ఉండేవాడో, లేకపోతే వాచ్మెన్గా ఉండేవాడో, ఎవడైనా ఆఫీస్ దాటి బయటకు వచ్చిన తర్వాత ఎదురు హాయ్ హాయ్ అనుకుంటూ ఫ్రెండ్స్ కానీ తిరుగుతూ ఉంటారు అంతే. అక్కడ వాళ్ళలో పెద్ద ఆ తారతమ్యాలని ఎక్కువగా మనం అక్కడ చూడం. దానికి వాళ్ళు ఒక పేరు పెట్టారు. దానికి వాళ్ళు పేరు పెట్టలేదు, మన వాళ్ళే పేరు పెట్టారు దానికి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని అన్నారు. అంటే వాడు చేసే వృత్తి వాడు ఏది చేస్తున్నప్పటికీ దాన్ని సవ్యంగా చేస్తుంటే వాళ్ళందరినీ సమానంగానే గౌరవించాలి అనేటటువంటిది. ఇది ఎవడు ఏ పని చేసినా అది ఉత్తమమైనటువంటి యజ్ఞముగా చేయవలే, యజ్ఞం అనే భావనతోటి చేయవలే. అలా కనుక చేసినట్లయితే ఈ ప్రపంచం అంతా బాగుంటుందా? ఒకడి మీద ఒకడికి ద్వేషాలు ఉండవు, ఈర్ష్యలు ఉండవు, అసూయలు ఉండవు, రోషాలు ఉండవు, కక్షలు ఉండవు, కావేజాలు ఉండవు, పార్టీలు ఉండవు, రాజకీయాలు ఉండవు, దెబ్బలాట్లు ఉండవు, ఎలక్షన్స్ హడాబడి ఉండదు. అందరూ సుఖంగా జీవించగలుగుతారు. వానలు సకాలంలో కురుస్తాయి, పంటలు హాయిగా పండుతాయి, తిండి నలుగురు తినగలుగుతారు, జీవితం సుఖమయం అవుతుంది, పుట్టినందువల్ల ప్రయోజనం నెరవేరుతుంది. ఈ భావము తొలగడం అనేటటువంటిదే పాపానికి ప్రారంభము. పాపం అంటే ఈ భావాలు, ఇప్పుడు మనం ఉండాల్సినటువంటి ఈ భావన ఎప్పుడైతే వ్యక్తిలో చెడుతుందో అదే మొట్టమొదట పాపానికి మొదటి మెట్టు. ఆ భావన చెడగానే నేను గొప్పవాడిని అనేటటువంటి దాంభిక ప్రవృత్తి వీళ్ళలో వస్తుంది. అయ్యో నేను ఇది చిన్నవాడినేమో అనే ప్రవృత్తి వాళ్ళలో వస్తుంది. చేసే పనిని చూసి సిగ్గుపడ్డమో గర్వపడ్డమో అనేది ఏర్పడుతుంది. అవతల వాడిని అదమాయించడమో ఆధీనంలో పెట్టుకోవడమో మరొకటికి వస్తుంది. వాడిని మేనేజ్ చేయడం, డబ్బులతో కొనుక్కోవడం, లేకపోతే ఇంకోటేదో చేయడం. తట్టుకోలేక వాళ్ళు ఒకసారి ఎప్పుడైనా వాడు డిస్టర్బ్ అయిపోతే ఆ డిస్టర్బెన్స్ని మళ్ళీ తట్టుకోవడానికి మళ్ళీ తాగుడు గీగుడు అలవాటు చేసుకోవడం, అలవాటు అయింది కదా వాడికి కాస్త పోసి తన వైపు తిప్పుకోవడం. ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు అనుకోండి. ఇలాంటి పాపపు కృత్యాలన్నిటికీ ఇది ఆలవాలం అవుతుంది. కొందరు చేసేవాళ్ళు, కొందరు చేయించేవాళ్ళు, కొందరు ప్రేరేపణ చేసేవాళ్ళు, కొందరు ఆ ప్రేరేపణకి లొంగి మరొకళ్ళ చేత అట్లాంటిది చేయించేవాళ్ళు. ఇలాంటివన్నీ వస్తాయి. సాధారణంగా దీన్ని అన్కాష్ చేసుకునేవాడు కూడా మళ్ళీ కొందరు ఉంటారు. ఇవన్నీ చూసి ఓ నువ్వు పాపివయ్యావు కనుక నీ పాపములను తొలగించును అని పాప నిర్మూలన చేయడానికి వీడేదో పెద్ద దానికి పెత్తనం పుచ్చుకొచ్చినట్టుగా, లేదు దానికైతే వీడు ఏమంటారు దాన్ని పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని వీడు వచ్చినట్టుగా నీ పాపములను నేను కడుగుతును, నీ పాపములను వాడు పోగొట్టును, నేను పోగొట్టుచున్నాను అంటూ వీడేదో కొన్ని పోజులు పెడుతుంటాడు వీడు. అలాగా వీడింకో పెద్ద పాప అవుతుంటాడు. సో లోకంలో భయపెట్టడానికి భగవంతుడు పాపులను శిక్షించును అని కొందరు,
భగవంతుడు పాపులను రక్షించును అని కొందరు, ఇంకా దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చునో ఇంకా అన్ని రకాలుగాను వాడుకునేటటువంటి రకరకాల ఉద్యమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. నిజానికి చూస్తే అసలే ఈ భూమి మీద పాపం చేయనివాడు ఉంటే ఎవడుంటాడు కనుక అంటుంది సీతాదేవే అంటుంది ఈ మాటని. నకశ్చిన్న అపరాధ్యతి, ఈ భూమి మీద పుట్టి పాపం లేకుండా ఉండేవాడు ఎవడుంటాడా? పాపం చెయ్యనివాడంటే ఎవడుంటాడా? ఎవరితో అందో తెలిసిన ఈ మాట సీతమ్మ రామాయణంలో ఉంటుంది ఈ మాట. ఆంజనేయ స్వామితో అంటుందన్నమాట. యుద్ధం పూర్తయిపోయిన తర్వాత సీతమ్మకి సమాచారం చెప్పడానికి వెళ్ళినప్పుడు బాధించే రాక్షస స్త్రీలను చూసి తట్టుకోలేక హనుమంతుడు కొద్దిపాటు నాకు టైం ఇస్తే వీళ్ళందరినీ శుభ్రంగా పచ్చడి చేసేస్తాను, తల్లి నాకు కాస్త టైం ఇవ్వమ్మా అని అడిగితే తప్పు కదా నాన్న, అలాంటి మాటలు మాట్లాడచ్చునా? వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారే, వాళ్ళకి ఏది విధి? వాడికి ఆ ఉద్యోగం ఇచ్చినటువంటి వాడు ఆయన ఉన్నాడు అక్కడ, సరే ఇప్పుడు పోయాడు అనుకో, వీళ్ళకి ఆయన ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉప్పు వీళ్ళు తింటున్నారు, ఆయన చెప్పిన పని చేయాలి, చక్కగా చేస్తే ఆనందించాలి, చక్కగా చేస్తే వీళ్ళకి ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ ఇవ్వాలి. వాళ్ళ పని వాళ్ళు సవ్యంగా చేస్తున్నారు. నీ దృష్టిలో అది తప్పని అనిపించవచ్చు, నా దృష్టిలో అది పుణ్యం. పాపానాం వా శుభానాం వా వధార్హాణం ప్లవంగమా. కోతి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదో ప్లవంగమా, కొమ్మల మించి కొమ్మల మీద తిరిగే వాడికి నీకేం తెలుస్తుందా? నీ దృష్టిలో పాపానాం వా, నా దృష్టిలో శుభాన్, వాళ్ళు మంచివాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బాధ్యతను చేస్తున్నారు కనుక. అమాయకుల్ని దండించడం అనేటువంటి పని వాళ్ళు చేస్తున్నది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి ఆగి ఇచ్చిన వాడి తప్పు. సరే, వాడికి రాముడు ఆల్రెడీ దండన విధించాడు, వాడి పని అయిపోయింది. ఇక నువ్వు చేయవలసిన పని ఉంది, కార్యం కరుణమార్యేణ. నువ్వు బుద్ధిమంతుడివి, గౌరవించదగిన వ్యక్తివి, పూజార్హుడవైన వాడివి కనుక నిన్ను ఆర్యుడు అని అంటారు. సీతమ్మ చెప్పిందండి ఈ మాట, రామాయణంలో చెప్పింది ఈ మాట, వేల సంవత్సరాలకి పూర్వం చెప్పింది ఈ మాట. ఆర్య ద్రావిడ అనే కళ్ళబుల్లి మాటలు రావడానికి పూర్వకాలంలో చెప్పిన మాట ఇది. ఆర్యుడంటే అక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాడు కాడు, ఎవడు ఉత్తముడు, ఎవడు పూజార్హుడు, ఎవడు మాననీయుడో వాడు ఆర్యుడు. నువ్వు అట్లాంటి వాడివయ్యా, రామచంద్రుడికి నువ్వు అతి ప్రీతిపాత్రుడివయ్యా. అంచేత నీలాంటి వాడు ఎలా ఉండాలి? రాముడిలో ఉండేటువంటి దయలో కొంతపాటైనా నీలో ఉండద్దా? కార్యం కరుణం, కారుణ్యాన్ని చూపించాల్సిన బాధ్యత నీకుంది కదా. లేదమ్మా, ఈ తప్పు చేసిన వాడిని ఎంత దయ ఉంటే మాత్రం వాళ్ళని వదలొచ్చునా అని అంటావేమో. నా కశ్చిన్న అపరాధ్యతి, అసలు ఈ భూమి మీద పుట్టి తప్పు చేయని వాడు ఎవడు ఉంటాడే? పాపం అప్పుడు సమర్థించింది సీతమ్మ ఆ మాటని. నేను తప్పు చేశానా రాముణ్ణి? అప్పుడప్పుడు ఏదో కొంచెం ఆయనకి కష్టం కలిగేట్టుగా మాట్లాడి, రామ భక్తుడైనటువంటి లక్ష్మణస్వామిని అంతకంటే దారుణమైనటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడి, అప్పుడు అది పరిస్థితి అట్లాంటిది. అది అడవికి రాముడితో వెళ్ళాలి, ఎలాగైనా తీసుకువెళ్ళాలి అని అనిపించినప్పుడు రాముడితో గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. రాముడికి ఏమైనా కష్టం కలిగిందేమో, లేడీని కొట్టడానికి వెళ్ళాడు ఈయన. అక్కడి నుంచి చూస్తే వాడు హా సీతే హా లక్ష్మణ అంటూ వాడు అరిచాడు కనుక ఏమైందో తెలియదు. వెళ్ళమంటే లక్ష్మణస్వామి వెళ్ళడు, రాముడు ఒక్కడో వెళ్ళాడు, ఏమవుతుందో తెలియదు. పోనీ ఆయన వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు ఇంకో మాట చెప్పి ఉండాల్సింది, సరే మన ఇద్దరం కలిసి బయలుదేరదాం రామ్మ, పోనీ చూద్దాంలే అని ఉండాల్సింది. కానీ ఆయన ఆ మాట అనకుండా నిన్ను వదిలి ఇక్కడ వెళ్ళడానికి వీల్లేదు, నాకు రాముడు ఇక్కడ కాపలా ఉండమన్నాడు అని అంటే ఏదో సరే ఆ బాధలో నేను అన్నాను, ఆయనకి చాలా కష్టం కలిగే మాటలు నేను మాట్లాడాను. తప్పు చేశాను, నేను తప్పు చేశాను, నా కర్మ ఆ రకంగా నన్ను ప్రేరేపించడం చేత నేను అలాంటి మాటలు ఆ సమయంలో ఆడాల్సి వచ్చింది. దానికి ఫలితాన్ని నేను అనుభవించాను. ఇక్కడ 10 నెలలు పడరాని పాటలని పడ్డాను ఇక్కడ నేను. సరే, తప్పులు చేయనివాడు ఎవడుంటాడు అన్నాను కనుక నేను కూడా దాంట్లో ఎగ్జంప్షన్ ఏం కాదు, మినహాయింపు ఏం లేదు సుమా. మా రాముడో అన్నాడు. మీ రాముడి సంగతి చెప్పాలి, మీ రాముడు చేసిన పనులు అసలు ఎందుటికి కారణమయ్యా. ఇప్పుడు నేనేదో కోలాను లేడీని తెమ్మని అంటే, పోనీ తను వెళ్ళి వెంటనే అది ఎంత గట్టిగా నిర్బంధంగా చెప్పినప్పటికీ తను వెంటనే పరిగెట్టుకు వెళ్ళిపోవడం, దాని వెనక అతను వెళ్ళిపోయాడు.
శూర్పణఖ వస్తే ఆవిడతో పరాచకాలు ఆడటం ఏమిటా, ఆడాడైనా అది ఎంత కొంప ఉంచింది అది. సో ఆయన తప్పు చేశాడా? సరే సరే, మీ ఇద్దరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు, అనవసరంగా మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకు చేయబడ్డాం కనుక మరి నేను అన్నాడు. ఇలా చూసుకుని, నువ్వు చేసిన తప్పేమిటో నువ్వు చెప్పాలయా? తప్పు చేయనటువంటి ఈ రాక్షస స్త్రీలందరినీ కూడా హింసిస్తానన్నమాట తప్పు కదా అది? వాళ్ళ రాజుగారి ఆజ్ఞని వాళ్ళు పాటిస్తుంటే సంతోషించాల్సిందే పోయి వాళ్ళందరినీ కూడా దండిస్తాను నేను, వాళ్ళని శుభ్రంగా పచ్చడి చేసేస్తానంటావు. ఆ అడగడం తప్పు కదా? సో తప్పు చేయని వాడు ఉంటే ఎవడు ఉండయ్యా ఈ మట్టి మీద పుట్టిన తర్వాత. దాంట్లో కాస్త ఆ వాల్యూమ్లో తేడా ఉండొచ్చు. ఒకటి చిన్న తప్పు చేయొచ్చు, ఒకటి మధ్య రకం తప్పు చేయొచ్చు, ఒకటి పెద్ద తప్పు చేయొచ్చు. చేత ఎవడు తప్పు చేయనివాడు అంటే ఎవడు ఉండడు. కానీ చేసినటువంటి తప్పుని గుర్తించి మరొకసారి నేను చెయ్యను అనే సంకల్పాన్ని కనుక తీసుకున్నట్టయితే భగవంతుడు క్షమిస్తాడా? భగవంతుడు పాపుల్ని దండించడు. చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ నేను చేస్తాను అని అన్నట్టయితే ఎస్, తప్పకుండా దండించి తీరుతాడైనా. కానీ ఒకసారి అది తెలిసి మరొకసారి ఆ రకమైనటువంటి స్థితికి తను మళ్ళీ దిగజారను అని కనుక వాడు ఒక సంకల్పం చేసుకోగలిగినట్లయితే, అలా ఉండగలిగినట్లయితే భగవంతుడు వాడిని క్షమిస్తాడు. ఎక్కడని చెప్పాడు అట్లాగా? అంటే చెప్పాడు. 36వ శ్లోకంలోని 4వ అధ్యాయంలో చెప్పాడు. నేను అపిచేతసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః. ఒకవేళ నువ్వు పాపాలు చేసినటువంటి వ్యక్తుల్లో కూడా తారతమ్యాలు ఉంటాయి కదండి. దాంట్లో ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ, ఇంకా టాప్ డిగ్రీస్ ఎలా ఉంటాయి కదా. అలాంటి పాపేభ్య సర్వేభ్య, పాపాలు చేసిన వాళ్ళల్లో టాప్ మోస్ట్ క్వాలిటీకి సంబంధించిన వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి పెట్టాం అనుకో. వాళ్ళందరిలోకి కూడా పాపకృత్తమ, వాళ్ళందరికంటే టాప్ మోస్ట్ అండి. ఒకసారి శిశుపాలుడి గురించి చెబుతూ, శిశుపాలుడు ఎంత బుద్ధిమంతుడంటే భగవంతుడిని తిట్టడంలో పిహెచ్డీలు తీసుకున్న వాళ్ళకి, టీచ్ చేసే ప్రొఫెసర్స్కి కూడా మనవాడు నోరు విప్పి తిట్టడం ప్రారంభిస్తే వాళ్ళ చెవుల సీసం కరిగించి పోయించినంత బాధ కలుగుతుంది. ఎవరికి? తిట్టడం అనే ఒక శాస్త్రం. ఇప్పుడు మీకు జియాలజీ, ఏదో ఫిజియాలజీ, ఏదో ఆస్ట్రానమీ, ఇలా శాస్త్రాలు ఉన్నాయి కదా. అట్లాంటి శాస్త్రాల్లో తిట్టుట ఒక శాస్త్రం అండి. ఈ తిట్టుట శాస్త్రంలో ఎల్కేజీ దిగించి కోర్సు, దాంట్లో 10th క్లాస్ దాకా కోర్సు, ఇంటర్మీడియట్ కోర్సు, డిగ్రీ కోర్సు, దాని తర్వాత ఎంఏ కోర్సు, ఎంఫిల్ కోర్సు, పిహెచ్డి కోర్సు తిట్టడంలో. ఇప్పుడు పిహెచ్డి దాకా వెళ్ళిపోయిన తర్వాత కూడా పిహెచ్డి చేసేవాళ్ళ గైడ్స్ ఉంటారండి ఆయన కథలో. అంటే వాడు ఎందుకంటే గొప్పవాళ్ళు కదా. ఆ పిహెచ్డి వాళ్ళకి మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళు కూడా పుస్తకాలు రాసేవాళ్ళు ఇంకో కొందరు ఉంటారు. వాళ్ళు వాళ్ళకంటే గొప్పవాళ్ళు కదండి. ఆ పుస్తకం రాసేటటువంటి మహానుభావులుగా ఉండేటటువంటి ఆ తిట్టుజ్ఞులు కొందరు ఉంటారు కదా. అలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ సబ్జెక్ట్ని మరింత బాగా ఇంప్రూవ్ చేయడానికి, దాన్ని మరింత బాగా క్వాలిఫై చేయాలని ఒక సమావేశం పెట్టుకుంటే, అలాంటి సమావేశానికి శిశుపాలుడు గారు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని తన యొక్క పాండిత్యాన్ని ప్రారంభిస్తే వాళ్ళు వినలేం మేము, అబ్బో వినలేం మేము అని కేట్పార్ సెవిషుడు కీழ்మె వసెబుగళే వయ్యం శిశుపాలన్ అని వాడికి మా నమ్మాళ్ళు వారు అద్భుతమైన టైటిల్ ఇచ్చారండి. అలాంటి వాళ్ళ చెవులకు కూడా నిప్పులు కరిగించి పోస్తున్నాడు, అబ్బా మా చెవుల్లో అనిపించుకునే అంతగా వాళ్ళు అయిపోతారటండి ఈ నిడితే. అలాగా పాపాలు చేయడం అనేటటువంటిది ఒక శాస్త్రం కింద మనం చూసుకుంటే, అందులో ప్రీ స్కూలు, స్కూలు, అందులో సెకండరీ స్కూలు, హయ్యర్ స్కూలు, కాలేజీ, పిహెచ్డి కాలేజీ, దాంట్లో కూడా ఆ టాప్ మోస్ట్ కోర్స్కి వెళ్ళిపోతే సర్వేభ్య పాపకృత్తమ. ఇంకా వాడిని మించినటువంటి
మనుషుల్లో రాముడి కంటే మించిన వాడు లేడని ఎలా అంటాము? దైవాల్లో కృష్ణుడు మించిన వాడు లేడని ఎలాగైతే అంటాము? అలానే రాక్షసుల్లో ఏదో రావణాసురుని మించిన వాడు లేడని ఎలాగైతే అంటాము? పాపాలు చేసేవాళ్ళు ఇంక వీడిని మించిన వాడు అంటే ఇక ఎవ్వడు ఉండడు అనే స్థాయికి చేరిన వాడవే అయినప్పటికీ కూడా సర్వేభ్య పాపకృత్ తమ, అక్కడ తమ పరిచయం సూపర్లేటివ్ డిగ్రీ ప్రయోగించాడండి శ్రీకృష్ణుడు. పాపకృత్తరః పాపకృత్తమః, ఆ స్థాయికి చెందినవాడు అయినప్పటికీ కూడా సర్వం జ్ఞానప్లవేనైవ, జ్ఞానం అనేటటువంటి ఒక ప్లవము అంటే ఒక పడవ కనుక నువ్వు ఆశ్రయించినట్లయితే, ఏ జ్ఞానం? ఇందాక మనకి చెప్పాడు ఆయన, దీనికి ముందుండేటటువంటి శ్లోకాల్లో తద్విద్ధి ప్రణిపాతేనా అని ప్రారంభించి యజ్ఞాత్వా, ఏది తెలుసుకున్నట్లయితే ఇలాంటి మోహం నీకు మళ్ళీ కలగదు. దేన్ని తెలుసుకోవడం వల్ల ఆత్మల్లో సమత్వాన్ని నువ్వు చూడగలుగుతావు, ఏది తెలుసుకోవడం వల్ల ఆత్మ పరమాత్మలకు కూడా ఉండేటటువంటి సామ్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు, ఏది చేయడం చేత, ఏ జ్ఞానాన్ని నువ్వు సాధించడం చేత నీవు చేసే కర్మలన్నింటినీ కూడా యజ్ఞముగా మార్చగలుగుతావు. ఏవం బహువిధా యజ్ఞా వితత అని చెప్పినట్లుగా ఏది తెలుసుకున్నట్లయితే నీవు చేసే ప్రతి క్రియాకలాపము, నువ్వు చేసే ప్రతి పని కూడా అది యజ్ఞం కింద మారిపోతుందో, అలాంటి గొప్పదైనటువంటి జ్ఞానం ఉన్నదే సర్వం జ్ఞాన ప్లవేనైవ, ఆ జ్ఞానమే ఒక అద్భుతమైనటువంటి ఒక పడవ. ఏం చేస్తుంది ఇది? వృజినం సంతరిష్యసి, వృజినం నీకు దుఃఖాలనే పెంచిచ్చేటటువంటి ఈ ప్రకృతి ఉందే, ఈ అహంకార ఆలవాలమైనటువంటి ఈ సంసారం, ఇదొక పెద్ద వృజినం, ఇదొక పెద్ద పాప ప్రవాహం. ఇది మామూలు ప్రవాహం కాదు, ఇది ఒక పెద్ద సముద్రం. ఇది నార్మల్ సముద్రం కాదు, ఇట్స్ ఎ రఫ్ ఓషన్. ఇదొక ఉద్రిక్తమైనటువంటి జల తరంగాలతోటి నిండినటువంటి సముద్రం లాంటిది ఇది. అయినప్పటికీ కూడా ఈ జ్ఞానం అనే ప్లవము నిన్ను దాంట్లోంచి దాటిస్తుంది. నువ్వు దీన్ని హాయిగా దాటగలుగుతావు. ఈ పాపరాశుల్లోంచి నువ్వు మనం ఉండేది పాపరాశులతోటి నిండినటువంటి ప్రపంచమే కదండి, మనం ఉండే ప్రపంచం అంతా అంతేనే. కానీ దీంట్లోంచి మనం సేఫ్గా మన గమ్యానికి దాటగలుగుతాము. మనకు అది ప్రధానమైనటువంటిది. ప్రవాహం ఉంది, మనం సముద్రంలో ఉన్నాం, కానీ దాంట్లో ఏ అల వచ్చినా మళ్ళీ నువ్వు అల నుంచి పైకి తేల్చగలగాలి. ఏ సుడిగుండ ఉన్నా దాంట్లో నువ్వు కిందకి పోకుండా నిన్ను మళ్ళీ పైకి అవతల గట్టుకు నేను చేర్చగలగాలి. ఏ రకమైనటువంటి జల జంతువులు వచ్చినప్పటికీ కూడా వాటి బారిన పడకుండా నిన్ను ఇది ప్రొటెక్ట్ చేయగలగాలి, నిన్ను ఇది రక్షించగలగాలి. అలా రక్షించగలిగే పడవ ఏదైనా మంచి పడవ అని అంటాను. సైజు చిన్నదా పెద్దదా అనేటువంటిది వేరు. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న పడవలు కూడా అట్లాంటి శక్తి ఉండొచ్చును, ఒకసారి పెద్దవాటికి కూడా అట్లాంటి శక్తి లేకపోవచ్చును. ఏదైనా ఒకసారి తిమ్మింగలం లాంటి పెద్ద ఒక తోకటోడు దెబ్బ వేస్తే ఇది పగిలిపోయినటువంటిది కావాలి. ఈ పడవ మర పడవ లాంటిది అని అనుకోండి, వేగంగా వెళ్ళగలిగింది అనుకోండి, దేన్నైనా క్రాస్ చేసుకుపోగలిగింది అని అనుకోండి. ఆ పడవ ఎట్లాగైతే నిన్ను సముద్ర తీవ్రత నుంచి దాటించి గట్టుకు చేరుస్తుందో, అట్లానే ఇప్పుడు ఈ ఉపదేశం చేసినటువంటి యజ్ఞమయముగా కర్మని మార్చగలిగేటటువంటి మన పనులన్నిటికీ వెనకాతల సపోర్టుగా ఉండగలిగినటువంటి ఉత్తమ జ్ఞానం ఏదో, మహానుభావులు ఏంటంటే తత్వదర్శులు, జ్ఞానులు అయినటువంటి వాళ్ళు నీవు చేసేటటువంటి ప్రణిపతన, పరిప్రశ్న, సేవాదుల వలన తృప్తులై ఉపదేశం చేసే జ్ఞానం ఏదో, అలాంటి జ్ఞానం నిన్ను ఎంత తీవ్రమైన పాపాత్ముడమైనవే కానీ నీలో ఆ పశ్చాత్తాపము కలిగి బాగుపడదామనే కోరిక నీకు కలిగినట్లయితే
వృజినం సంతరిష్యసి, నువ్వు దీని అంతటి కూడా హాయిగా దాటేయగలుగుతావు, నీవు అలాంటి శక్తి నీకు ఇది కలిగిస్తుంది అని భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి మనకి సాధనాన్ని ఇస్తున్నాడండి ఆయన. ఇది మామూలు సాధనం కాదు, వెనకాతలు ఉండాల్సినటువంటి ఒక హైలీ పవర్ఫుల్ జ్ఞానం అన్నమాట అండి. దాన్ని మనకందరికీ అయితే దీని మీద మనకి సంశయాలు ఉండకూడదు. ప్రాబ్లం ఏంటంటే ఏమిటో ఇద్దరు పెద్ద ఇది అదొక తెలుసుకుంటూ అయిపోతుంటే తెలుసుకుంటూ అయిపోతుంటండి అంతలాగా. ఇలాంటి డౌట్స్ నీకు వస్తే దానికి మనం ఏం చేయలేము. చాలామందికి అదే కదండి పెద్ద డౌటు, ఏమో దేవుడు కనిపిస్తాడో కనిపించాడో, దేవుడు చూస్తాడో చూడో, వింటాడో విండో. మహానుభావులు వాళ్ళు కూడా అయ్యో నువ్వు అసలు ఉన్నావయ్యా, నువ్వు ఏడు ఉంటే ఏం చేస్తున్నావయ్యా, నా అలాంటి వాడికి ఇట్లాంటి కష్టం కలిగితే అని మహానుభావులు భక్తులు కూడా ఎన్నోసార్లు ఆ బాధ తీవ్రతని తట్టుకోలేక ప్రశ్నించినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. చేత మనలో అట్లాంటి విశ్వాసాన్ని ఆయన కలిగిస్తాడనమాట. కలిగిస్తాడనేటువంటి జ్ఞానం అందరూ మనకు కావాలి. 15వ అధ్యాయంలో వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు, ఆయన మా 15వ శ్లోకంలోనే ఉంటాను. మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ, నీకు విన్న వాటిని చక్కగా జ్ఞాపకం పెట్టుకోగలిగే శక్తిని నేను ఇస్తా. కొత్త విషయాలని గుర్తించగలిగే శక్తి కూడా నేను ఇస్తా. అంతకుముందు నీలో పేరుకుండేటటువంటి ఆ దుష్ట వాసనలని తొలగేటట్లుగా కూడా నేను చేసి పెడతా. స్మృతి తెలిసింది జ్ఞాపకం తెచ్చుకోవడం, జ్ఞానం కొత్త విషయాలు తెలుసుకోవడం, అపోహనం తొలగించడం, తొలగిపోవడం. ఇప్పుడు మనలో ఒక్కొక్కసారి ఏదైనా ఒక దుఃఖకరమైన సన్నివేశం వచ్చిందనుకోండి, దాన్నే తలుచుకుంటూ 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 కూర్చుంటే మనకి జీవితం అంతా ఇప్పుడు ఏడిపే కదండి. అది సన్నివేశం ఎదురైనప్పుడు మనకి ఏడుపు వస్తుంది, అప్పుడు కాసేపు ఏడుస్తాం. ఏడ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోగలగాలి కదా. మరిచిపోతే కదా మళ్ళీ కొత్త విషయాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం తెచ్చుకోగలిగింది. మరిచిపోయే శక్తి కూడా నేనే ఇస్తా. విన్న విషయాన్ని విశ్లేషించగలిగేటటువంటి శక్తిని కూడా నేనే ఇస్తా. ఇది ఆయన చెప్పాడు మనకి. అంచేత మనకి సందేహం అక్కర్లేదు, ఎలా బయటపడతాం అనేటటువంటిది విశ్వాసం అనేటటువంటిదే ప్రధానమైనటువంటిది. ఇది మనకి 36వ శ్లోకంలో ఆయన మనకి చెబుతూ ఇలాంటి జ్ఞానాన్ని సాధించండి, ఇలాంటి విశ్వాసాన్ని పొందండి, ఇలాంటి పనులని చేయండి, యజ్ఞములుగా చేయండి, అందరూ హాయిగా కలిసి సుఖంగా జీవించండి, తరించండి అని మనకి చెబుతూ ఆయన 4వ అధ్యాయంలో అర్జునుడిని ముందుకు తీసుకొని చివరికి తీసుకొస్తున్నాడు. 4వ అధ్యాయం చివరికి వస్తున్నాడు అనమాట. మనకు 42 శ్లోకాలు ఉంటాయి 4వ అధ్యాయంలో. అందులో మనం 36 దాకా వచ్చాం. మరొక 6 శ్లోకాల్లో మనకి ఈ అధ్యాయాన్ని ముగిస్తాడనమాట స్వామి. జయ శ్రీమన్నారాయణ.